ఇప్పుడు ప్లాస్టిక్ గురించి కూడా బాగా మాట్లాడుతున్నారు. ఎస్ సార్. ఈ ప్లాస్టిక్ కూడా క్యాన్సర్ లాంటి వాటికి ఇంకా ప్రమాదకరమైన జబ్బులకి అవకాశం వస్తుంది అంటున్నారు కదా. సో ఈ ప్లాస్టిక్ యొక్క పాత్ర ఏంటి, అలాగే కెమికల్స్, రకరకాల ఆహారంలో వచ్చే కెమికల్స్ని వీటిని ఎలా చూడాలి సార్? సరే, ఆహారంలో కెమికల్స్ కానీ ప్లాస్టిక్ కానీ మనం ఒక ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ తాగితే ఆ ప్లాస్టిక్ పార్టికల్స్ మన శరీరంలోకి పోతాయి. ఆ బ్లడ్ వెల్స్లో చేయడము, మన సెల్స్లో మార్పులు రావడము, సెల్స్లో మార్పులు వచ్చి ఎక్సెసివ్ ప్రొలిఫరేషన్ ఇస్ నథింగ్ బట్ క్యాన్సర్. సో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ ప్లాస్టిక్. ఏ ఆహారంలో బ్యాడ్ కెమికల్స్ ఉంటాయి సార్? బ్యాడ్ కెమికల్స్ అనేవి మనం తినే ఆహారాలు కలుస్తాయి సార్. అవి న్యాచురల్గా మనం తినే ఫుడ్లో ఉండదు, కల్తీ వల్ల. అదే అంటే వేటిలో మనం కొన్ని ఏ ఫుడ్ కల్తీ లేదు సార్. ఇప్పుడు అన్నిట్లో కల్తీ ఉండే అవకాశం, మనం సెలెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో ఆహారం ఇంకోటి ఎంత తినేది అనేది ఒక ఇది ఉంది, లిమిట్ ఉంది. ఏదైనా మితంగా తీసుకుంటే మనం తినే ఆహారాలు ఎక్కువ శాతం బాగానే ఉంటుంది. అమితంగా తింటేనే మనకి జీన్స్ బట్టి ఒక్కొక్క ప్రాంతానికి ఒక రకమైన ఆహారం మనకి వందల వేల సంవత్సరాల నుంచి అలవాటు చేశారు. సో దాని భిన్నంగా మనం వెళ్తున్నాము ప్రస్తుతం ఉన్న వాతావరణంలో. యూరోపియన్ కల్చర్ కావచ్చు, డిఫరెంట్ కల్చర్ కావచ్చు, ఇది మనం ఏం అవాయిడ్ చేయలేని పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాం. సో ఏదన్నా పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడే ఆలోచిస్తున్నారు, కానీ లేకపోతే మామూలుగా మనం వెళ్ళిపోతున్నాం కదా. ఈ దశలో ఎటువంటి ఆహారాన్ని అసలు తీసుకోకూడదు. పిల్లలు ఎక్కువ శాతం ఇప్పుడు కూడా ఫ్రెష్ ఫుడ్ తీసుకోవాలి సార్. మన ఇంట్లో తయారు చేసిన ఫుడ్ ఏదైనా తయారు చేసినాక 4 అవర్స్ లోపల తినేసేయాలి. దాన్ని ఎక్కువ ఫ్రిడ్జ్లో పెట్టి స్టాక్ చేయడము, పొద్దున్న చేసిన సాయంత్రం తినడము అటువంటివి మంచిది కాదు. నిద్ర పిల్లల్లో నిద్ర పాత్ర. నిద్ర సార్, ఏ మనిషికైనా నిద్ర అనేది నైట్ 10 to 2 o'clock నిద్రపోవడం ఉత్తమం. అంటే 10 o'clock నిద్రపోవాలంటే 9 o'clock పడుకోవాలి. 9 o'clock నిద్రపోవాలంటే 7:30కి డిన్నర్ చేసేయాలి. అది క్రమశిక్షణ. అయితే టైం ఫ్యాక్టర్స్ చూసుకొని ఇటువంటి టైం ఫాలో కావడం ఇంపార్టెంట్. ఇప్పుడు శరీరంలో పిల్లలకి ఎదుగుదల, శరీరం ఎలాగైతే కాళ్ళు చేతులు సైజులు వయసు కొద్ది పెరుగుతూ ఉంటాయో, ఈ బ్రెయిన్ కూడా ఉంటుంది కదా, మెదడు. ఆ బ్రెయిన్ కూడా మెచ్యూర్ అవటము, బ్రెయిన్ యొక్క ఎదగటము, బ్రెయిన్ యొక్క ఫంక్షనింగ్ పెరగటము, షార్ప్నెస్ పెరగటం అనేది కూడా ఉంటుంది కదా. దాని హౌ టు మేనేజ్ ది బ్రెయిన్? సార్, బ్రెయిన్ పెరుగుదల ఎక్కువ శాతం 1000 రోజులు, ఫస్ట్ 1000 రోజుల్లో ఉంటుంది సార్. మన తల్లిదండ్రులు వాళ్ళకి అన్ని చూపించడము, చెప్పడము, నేర్పించడము చేసినందువల్ల వాళ్ళకి స్టిమ్యులేషన్ ఎక్కువై, గ్రాస్పింగ్ పవర్ ఎక్కువై, నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది సార్. న్యూరలాజికల్ డిసీజెస్, బ్రెయిన్ హెమరేజెస్, బ్రెయిన్ స్ట్రోకులు, తర్వాత హార్ట్ అటాకులు, డయాబెటిక్, క్యాన్సర్తో పాటు చెబుతున్నాను. ఇవన్నీ కూడా చిన్న చిన్న పిల్లలకి వస్తున్నాయని వింటున్నాం. ఇది రేర్ సార్. వస్తాయి. ఎందుకు వస్తాయంటే సార్, బ్రెయిన్ స్ట్రోక్ అనేది చిన్నపిల్లలు కూడా రావచ్చు. ఎట్లా అంటే వాటిలో కంజనెట్గా వెజల్స్లో అబ్నార్మాలిటీ ఉంటుంది సార్. కంజనెటల్ అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అంతేగాని మామూలు జనరల్గా వచ్చేది చాలా తక్కువ. అటువంటి కంజనెటల్ అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు మాత్రం వచ్చేది.